సో హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం చికెన్ కర్రీ ఎలా చేయాలో నేర్చుకుందాము. కేజీన్నర చికెన్కి మనం ఆనియన్స్ తీసుకున్నాము. ముప్పావు కేజీ ఆనియన్స్ తీసుకొని కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని దాన్ని చికెన్ కూడా వేసుకొని కలుపుకోవాలి. తగినంత నూనె వేసుకొని చిన్న చిన్న ముక్కలు వేసి ఉల్లిపాయ ముక్కలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసి చికెన్ వేసి తగినంత ఆయిల్ వేసి ఇలా మగ్గపెట్టుకోవాలి. కాసేపు మగ్గసేపు కేజీన్నర చికెన్కి అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసుకోవాలి. దానికి కావాల్సిన సామాన్లు వెల్లుల్లి, అల్లం, ధనియాలు, జీలకర్ర అన్నీ 2 స్పూన్స్ తీసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ముందే కలుపుకున్నాం కాబట్టి సో ఒక 2 స్పూన్స్ వేసుకోవాలి. 2.5 to 3 అలా వేసుకోవచ్చు. తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా వేగిన తర్వాత తగినంత కారం వేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ వేసుకోవాలి. తగినంత పసుపు వేసుకోవాలి. కాసేపు మగ్గపెట్టుకోవాలి. ఇందులో కొంచెం గరం మసాలా 2 స్పూన్స్ వేసుకోవాలి. ఒక కప్పు పెరుగు వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. వాటర్ వేసుకోవాలి.